ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా నుండును. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ మాటలు యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నాస్తమా, నీ సమస్త స్థితిగతులను ఎరిగి ఉన్న దేవుడు ఈ దినాన నీతో సూటిగా మాట్లాడుచు ఉన్నారు. నీ దేవుడు హృదయములను, హృదయాంతరంగములను పరిశీలించి పరిశోధించే దేవుడై ఉన్నారు. కనుక నేస్తమా, నీ హృదయంలో నీవు అనుభవిస్తున్న స్థితి ఏమిటో నీ దేవునికే తెలుసు. నీ దేవునికి తెలిసినంతగా నీ హృదయ స్థితి వేరెవ్వరికీ తెలియదు. పైనున్న రూపము చూడగలరు, నీ మొహములో ఉన్న నవ్వు చూడగలరు, నీ కన్నీళ్ల నుంచి జాలువారే ఆ కన్నీటి చుక్కలను చూడగలరు, కానీ నీ హృదయ స్థితి ఏమిటో ఏ మనిషికి కూడా తెలియదు. కానీ నీ దేవునికి తెలుసు. నీ హృదయ స్థితిని ఎరిగి ఉన్న దేవుడు ఈ దినాన్ని నీతో మాట్లాడుచు ఉన్నారు. నేస్తమా, నీకు గుర్తు చేస్తూ ఉన్నారు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము. అంటే నువ్వెందుకు భయపడుతున్నావు? ఎందుకు దిగులు పడుచు ఉన్నావు? ఎందుకు దుఃఖిస్తూ ఉన్నావు? నీ దేవాది దేవుడు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు. యెహోషువతో ఆనాటి వాక్కు మాట్లాడిన దేవుడు ఈ దినాన నీతో కూడా మాట్లాడుచు ఉన్నారు. జీవాధిపతి అయిన దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, ఆ కాలమందు యెహోషువతో మాట్లాడిన దేవుడు ఈ దినాన నీతో మాట్లాడుచు ఉన్నారు. నేస్తమా, నీ చుట్టూతో ఉన్న పరిస్థితులను చూసి, లేక నీ జీవితంలో నీవు అనుభవిస్తున్న స్థితిగతులను చూచి నీవు దుఃఖిస్తూ ఉన్నావా? ఆ స్థితి నీకు అక్కరలేదు అని మరి ఒకసారి నీ దేవుడు నీకు చాలా ఇష్టతతో తన వాక్కును ప్రకటన చేస్తూ ఉన్నారు. ఆయనే నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా అని జ్ఞప్తికి తెస్తూ ఉన్నారు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము, చడియకుము. నీవు నడుచు మార్గం అంతటిలో కూడా నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును, నేనే నీకు తోడై ఉంటాను అని వాగ్దానమును జ్ఞాపకము చేస్తూ ఉన్నారు. నేస్తమా, ధైర్యముగా ఉండు. ఎటువంటి పరిస్థితుల్లో నీవు ఉండినా నీ పరిస్థితులను మార్చగలిగిన దేవుడు నీ దేవుడై ఉన్నారు. నీ చుట్టూతో ఉన్న పరిస్థితులను చూచి శక్తివంతుడైన దేవాది దేవుణ్ణి నీవు మర్చిపోతూ ఉన్నావేమో. నేస్తమా, దేవుని శక్తి ఎదుట ఈ స్థితిగతులు ఏవి కూడా నిలిచేవి కావు. ఇవన్నీ కూడా ఓడిపోవాల్సిందే. ఈ పరిస్థితులన్నీ కూడా మారాల్సిందే. మార్చగలిగిన దేవుడు నీ పక్షమందు ఉన్నారు కనుక ధైర్యముగా ఉండు, నిబ్బరము కలిగి ఉండు. ఎవరిని బట్టి నీవు ధైర్యం తెచ్చుకుంటావు? నీ సృష్టికర్త అయిన దేవాది దేవుడు నీ పక్షమందు ఉన్నారు అన్న సంగతిని నీవెన్నడూ మరువబోకు. ఆ సంగతిని నీ హృదయం నిండుగా నీ కన్నుల ఎదుట ఉంచుకొని, నీ అడుగులు ముందుగా నీ దేవాది దేవుడు నడుస్తూ ఉన్నారు. నీ ముందు వెనుకలు కుడి ఎడములు దేవాది దేవుడు నీతో ఉండి నడిపిస్తూ ఉన్నారు అన్న సంగతిని ఎన్నడూ మరువబోకు. నేస్తమా, దేవుడు నీ పక్షమందున్నారు. ధైర్యముగా ఉండు. నీ జీవితంలో ఉన్నతమైన ఆశ్చర్యమైన కార్యములను దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నారు. తప్పక పొందుకుంటావు, ఆనందిస్తావు, కృతజ్ఞతాస్థుతులు చెల్లించి నీ దేవుణ్ణి ఘనపరుస్తావు. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నాము. సింహాసనాసనుడైన దేవా, మీ ఘనమైన నామమును కొందనములు తండ్రి. మీ బిడ్డకు మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము రాజా. నాయన, ధైర్యము చెడిది విరిగి నలిగిన దుఃఖముతో, వేదనతో, గుండెల బరువుతో నాయన మీ బిడ్డ జీవిస్తూ ఉండగా ఆ స్థితి నుంచి విడిపించమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటున్నాము నాయన. ఆ గుండె పగిలిన ఆ స్థితి నుంచి నాయన
విడిపించండి నాయన. బాగు చేయండి నాయన. పరిస్థితులన్నిటినీ బాగు చేయండి నాయన. ఆ చదరిన గుండెకు నెమ్మదినివ్వండి, మీ శాంతినివ్వండి తండ్రి. సమాధానమును అనుగ్రహించండి. దేనినైతే కోల్పోయానని దుఃఖిస్తూ ఉన్నారో నాయన జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ బిడ్డకు నాయన మంచిదైన ఎడల ఆ కోల్పోయిన స్థితిని తిరిగి ప్రసాదించమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటున్నాము. చేజారిపోయిందని ఏడుస్తూ ఉన్న ఆ స్థితి నుంచి నాయన మీరే మరలా చేజిక్కున్నట్లుగా నాయన పరిస్థితులను మార్చమని మీ పాదములు బట్టి ప్రాధేయపడుచున్నాము. రక్షక, సహాయం చేయండి. కుటుంబాల్లో మీ శాంతి, సమాధానము, నెమ్మదిని అనుగ్రహించండి. సంపూర్ణమైన ఆరోగ్యమును, బలమును, శక్తిని, దీర్ఘాయుష్నివ్వండి. మీ నామమహిమ కొరకు జీవింపచేయండి దేవా. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవములు జరుపుకొంచిన మా ప్రియులందరికీ మీ ఆశీస్సులు ఇవ్వండి. దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో నడిపించమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కరుణావాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మను ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.